అందరికీ హాయ్. ఈరోజు పుదీనాతో పులావ్ చేసుకుందాం. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. శుభ్రం చేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. పుదీనాను తీసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నె బాగా వేడైన తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక చెంచా నూనె కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచీలు, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు వేసుకొని ఇవి నూనెలో కాస్త చిటపట అనేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని వీటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. నిమ్మకాయ చెక్క పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి గ్లాసన్నర నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ కుక్కర్లో వండుతున్నప్పుడు గ్లాసన్నర నీళ్లు కరెక్ట్గా సరిపోతున్నాయి. అదే కుక్కర్లో వండకుండా మూత పెట్టి వండినప్పుడు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లో వండుతున్నా కాబట్టి గ్లాసన్నర నీళ్లు పోసిన. ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పుదీనా పులావ్ మంచిగా పొల్లు పొల్లుగా వచ్చింది. పెరుగుతో తింటే చాలా కమ్మగా ఉంటుంది.